Divine morning, dear students, youth of India and the world. Welcome all to ధ్యాన యువ. DVM గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమం ద్వారా యువతకు విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంతో పాటు జీవన వికాసాన్ని ఆత్మ వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మనం సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అనేటువంటి అద్భుతమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. ఏమిటి సెలబ్రేషన్? లైఫ్ని సెలబ్రేట్ చేయాలంటే ఏమేమి ఓవర్కమ్ అవ్వాలి, మరి ఎందుకు కొంతమంది సక్సెస్ అవుతున్నారు, కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేటువంటి అద్భుతమైన విషయాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు. యంగెస్ట్ ట్రైనర్గా తన జర్నీని ప్రారంభించి ఇప్పుడు సీనియర్ క్లినికల్ సైకాలజిస్ట్గా ఎంతోమంది యువతకు ఉమెన్కి అద్భుతమైన జ్ఞానాన్ని, కౌన్సిలింగ్ని, గైడెన్స్ని అందిస్తున్న శ్రీ పూజ సిద్ధం శెట్టి గారితో ఉన్నాం. వారితో మాట్లాడే అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఎవరైనా మీ సందేహాలు అడగాలనుకుంటే, యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు మీ ప్రశ్నలు అడగాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగవచ్చు. నమస్కారం శ్రీ పూజ. నమస్కారం. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ. రైట్. బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. రైట్. సెలబ్రేషన్ అంటేనే మనం న్యూ ఇయర్ వస్తుంది, సెలబ్రేషన్ అంటేనే సంక్రాంతి వస్తుంది. సో ఈరోజు టాపిక్ కూడా అదే. సో ఏంటి అసలు సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్? కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు, కొంతమంది సెలబ్రేషన్ అనేది వన్ డేకే పరిమితం అవుతుంది. ఎందుకని? ఇప్పుడు మీరు నాకు సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ టాపిక్ అని చెప్పేసి మీరు ఇన్స్టెంట్గా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి అన్నారు. నాకేదో నా బర్త్డే గురించి చెప్తున్నట్టు అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. న్యూ ఇయర్ మన అందరికా, నాకు ఒక్కరికేనా? అందరికీ. సంక్రాంతి నాకు ఒక్కరికేనా? అందరికా? ఎవ్రీబడి. బర్త్డే మాత్రం ఇండివిజువల్. బట్ నాకు ఎందుకు అలా నాకే చెప్పినట్టు నాకే స్పెషల్గా ఎందుకు అనిపించింది? ఎందుకంటే మనలో ఉన్న దేవుడు, మనలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్, అవన్నీ మనకు ప్రతిదీ నా కోసమే. మంచి మంచి విషయాలు ఏది విన్నా నా కోసమే, ఏదైనా మంచి పక్కన జరిగినా నా కోసమే. ప్రతిదీ అలా మనకు ఆ ఫీలింగ్ వస్తుంది చూడండి లోపటి నుంచి. దట్ ఈస్ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. వావ్. అంటే ఎక్స్టర్నల్గా చేసేది కాదు, ఇంటర్నల్గా వచ్చేది. వావ్, సూపర్. మరి ఇది కొంతమంది ఆ సెలబ్రేషన్ కొంతమందిలోనే కనబడుతుంది, కొంతమంది అలా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు ఎందుకు సెలబ్రేట్ చేయలేకపోతున్నారు? ఫస్ట్ మనం ఎవరు సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నారు వాళ్ళ గురించి మాట్లాడదాం. ఎస్. ఎలాంటి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు? హ్యాపీగా ఉండే వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు. లోపటి నుంచి ఫ్లవర్ అంటారు చూడండి, పుష్ప అన్నట్టు. పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ అంటారు కదా, అది పుష్ప డైలాగ్. మన డైలాగ్ మనలో ఉన్న ఫ్లవర్ ని మనం ఎలా దాన్ని గ్రో చేయాలి. సో దానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇస్ మన లైఫ్ని ఒక జర్నీగా మనం డెవలప్ చేసుకోవాలి. అంటే మన ఆలోచన చాలా ఇంపార్టెంట్. సో మన ఆలోచనలో లైఫ్ని జర్నీగా ఉందా, ఒక డెస్టినేషన్గా ఉందా? ఇది నేను చదువుకుంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను అనేసి అన్నీ వదిలేసి చదువుకోవాలా? లేదంటే ప్రతి విషయం, ఇప్పుడు బుక్లో వాళ్ళు చదువుతారు, ప్రతి విషయం వాళ్ళు చదువుతూ అరే అవునా, ఇది ఇలానా, ఇది ఇంత ఇంట్రెస్టింగ్గా, వావ్ అని అనుకుంటూ ఒక్కొక్క టాపిక్ పిల్లలు చదువుకుంటే వాళ్ళకి అది డెస్టినేషన్ కూడా జరుగుతుంది. బట్ దాంట్లో ఒక బ్యూటిఫుల్ జర్నీ ఉంటుంది. దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ someone can have, because student is not a small journey. At 40 I'm still doing my PhD. So that means life is always a journey, but it's a designed journey. Do I want to be happy? అంటే ఇప్పుడు నేను ఈ జర్నీలో హ్యాపీగా జర్నీ చేయాలనుకుంటున్నానా, సాడ్గా జర్నీ చేయాలనుకుంటున్నానా, లేదంటే ఒక వార్ ఫైట్ చేస్తున్నట్టు జర్నీ చేయాలనుకుంటున్నానా, అది మన ఇష్టం. ఇట్స్ చాయిస్. ఇట్స్ అ చాయిస్. సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఎ చాయిస్. ఓకే. మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు, వేరే వాళ్ళు ఎందుకు చేసుకోగలుగుతలేరు? ఎందుకంటే వాళ్ళకి అది ఒక డెస్టినేషన్గా ఉంది. 10th అయిపోయిందా, 12th చదవాలా, డిగ్రీ చదవాలా, పీజీ చదవాలా, జాబ్ తీసుకోవాలా, పెళ్లి చేసుకోవాలా, రిటైర్ అవ్వాలా, అప్పుడు గుర్తొస్తుంది అరే ఇదేదో డెస్టినేషన్గా అయిపోయింది, ఏదో జర్నీ కదా, నేను ఎంజాయ్ చేయాలండే కదా, అరే కొంచెమని ఇంకా ఎంజాయ్ చేస్తుంటే. అది వాళ్ళు చాలా లేటర్ ఇన్ లైఫ్ తెలుస్తుంది వాళ్ళకి. ముందటి నుంచే మనకు లైఫ్ ఒక జర్నీ, లైఫ్ ఒక డెస్టినేషన్ కాదు, లైఫ్ ఒక ఫ్లవర్ నాట్ ఫైర్. అలాంటి థాట్స్ మనకు రావాలంటే మనం ప్రతిరోజు ధ్యానం చేయాలి,
యోగా చేయాలి, మంచి ఆలోచనలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చి బాధ చెప్పుకుంటారు, ఫ్రెండ్ అనుకున్నాం. సో అబ్బా నా మూడంతా స్పాయిల్ అయింది, వాళ్ళు ఏంటంత నెగిటివ్ మాట్లాడుతున్నారు అని అనుకుంటారు. బట్ మనం పాజిటివ్గా ఉంటే పక్కన వాళ్ళు నెగిటివ్ మాట్లాడుతున్నా వాళ్ళకి దాంట్లోనే పాజిటివిటీ కనపడుతుంది. ఇప్పుడు ఒక చైల్డ్ వచ్చి అమ్మ నేను బాగా చదువుకోలేకపోతున్నాను, నాకు ఎగ్జామ్లో నేను రాయలేను అంటే, నో యూ కెన్ డూ ఇట్, ఆల్ ది బెస్ట్, నీకు ఏం కావాలి చెప్పు, నేను ఉన్నా కదా నీతో, అచీవ్ చేద్దాం, లెట్ అస్ డూ ఇట్ యాజ్ అ జర్నీ అనుకుంటే వాళ్ళకి అది ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. ఎగ్జామ్లో 60 వచ్చిందా 100 వచ్చిందా అని కాదు, ఆ జర్నీ ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. అది డెస్టినేషన్ అనుకున్నారు కాబట్టి ఆ అడ్డంకులు వచ్చాయి, హర్డిల్స్. అవును. నేను అందరికన్నా బాగా చదవలేదు, మార్క్స్ తక్కువ వస్తే ఎలా అంటే ఇవన్నీ ఎలా అంటే ఇప్పుడు ఈ హర్డిల్స్ ఎందుకు వస్తాయి? ఇప్పుడు జర్నీ కాకుండా డెస్టినేషన్ అనే ఒక ప్రీ ఆక్యుపైడ్ మైండ్ ప్రోగ్రామింగ్ అనుకోవచ్చు కదా. ఇప్పుడు అది యువతలో కూడా, ఈవెన్ జాబ్స్ చేస్తున్న వాళ్ళలో కూడా అది ఇన్బిల్ట్ అయి ఉంది కదా. సో దాన్ని ఎలా ఇప్పుడు హై స్కూల్ వరకు అంటే ట్యూన్ చేస్తాము, ఇప్పుడు లేట్గా చూస్తున్న వాళ్ళు ఉన్నారు, జాబ్స్ చేస్తున్న వారు ఉన్నారు, వాళ్ళ మైండ్ని ఎలా దీన్ని ప్రీ ఆక్యుపైడ్ నోషన్ని ఎలా తీయడం? ప్రీ ఆక్యుపైడ్ నోషన్ని తీసే కన్నా ప్రీ ఆక్యుపైడ్ నోషన్ ఉందని తెలుసుకుంటేనే వాళ్ళకి ఫ్రీడమ్ వస్తుంది. వావ్, రియలైజ్ అయితే చాలు. వావ్, నేను ప్రీ ఆక్యుపైడ్లో ఉన్నాను, నథింగ్ టు డూ. ఇప్పుడు మనకు ఒక క్యాప్షన్ ఉంది, లైఫ్ ఇస్ గుర్తొస్తలేదు, ఐ థింక్ లైఫ్ 1000 miles మనం చేరే లోపట ఒక చిన్న చిన్న స్టెప్స్ ఎలాగైనా తీసుకోవాలి, కరెక్ట్? సో దాన్ని మనము లైఫ్ ఇస్ అ జర్నీ, లెట్ us టేక్ స్మాల్ స్టెప్స్ టువర్డ్స్ our డెస్టినేషన్ and enjoy the journey like how we enjoy the train journey, plane journey, bus journey, right? Yes. So that's how we should enjoy our. అంతే, ట్రైన్ జర్నీ అయినా ప్లేన్ జర్నీ అయినా మనం ఎక్కామో ఒక ఎక్స్పీరియన్స్, దిగేస్తాం కొద్దిసేపట్లో, కానీ ఆ ట్రైన్లో ఉన్నంతసేపు, ఆ ప్లేన్లో ఉన్నంతసేపు ఎంజాయ్ చేసినట్టు మనం అచీవ్మెంటే కాదు, ఆ జర్నీని అంతా ఎంజాయ్ చేయాలి. మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, మీ ఫేవరెట్ జర్నీ, మీ ట్రావెల్ జర్నీ ఒకటి చెప్పండి. నా ట్రావెల్ జర్నీ అంటే కంప్లీట్గా నంబర్ ఆఫ్ జర్నీస్ ఐ కంప్లీటెడ్ ఆల్ మై బుక్స్ రీడింగ్ ఇన్ జర్నీ ఇట్ సెల్ఫ్, నా ట్రైన్ జర్నీలోనే. మీరు చెప్తే నాకు గుర్తొస్తుంది, ట్రైన్ జర్నీస్లోనే నాకు మ్యాజికల్ స్టోరీస్ రాశాను. లైఫ్లో మళ్ళీ ఆ స్టోరీలు రాలే, ఆ బుక్స్ దొరకలేదు, ఇప్పటి వరకు స్టోరీలు కొంచెం గుర్తున్నాయి తప్ప మ్యాజికల్ స్టోరీస్ రాసిందంతా నేను ట్రైన్లోనే ఒక నోట్బుక్ పెట్టుకొని ఒక కొత్త నోట్బుక్ స్టార్ట్ చేసి రాసిన మ్యాజికల్ స్టోరీస్. దాంట్లో ఒక స్టోరీ గుర్తుంది చెప్పాలి. ఒక చిన్న పాప, నేనే అప్పుడు పాప ఉన్నప్పుడు, ఒక చిన్న పాప ట్రైన్ జర్నీలో వెళ్తూ అలా సూర్యుడిని చూసి డోర్ చూసింది అక్కడ. సో డోర్ చూసి డోర్ లోపల వెళ్ళి కూర్చుంటే సూర్యుడు లేడు. ఆలోచించండి, సూర్యుడు లేరు వెతుకుతా ఉంది. అక్కడ కూర్చొని అక్కడ టింకల్ బుక్ దొరికింది. టింకల్ ఫేవరెట్ కదా, ఆ టింకల్ బుక్ ఓపెన్ చేసి టింకల్ బుక్ చదువుతూ అరే టింకల్ బుక్ పైన కూడా లోగో ఉంది సూర్యుడిది అని. ఎందుకంటే టింకల్ది దానిపైన అమర్ చిత్రకథ, టింకల్, ఈ బుక్స్ అన్నిటికీ లోగో సన్ లాగా ఉంటుంది. టింకిల్ లిటిల్ స్టార్ అన్నప్పుడు ఆ స్టార్ లో సన్నే ఉంటారు. యా, సో అక్కడ కూర్చొని చదువుతూ మళ్ళీ దాంట్లో ఒక సూర్యుడు స్టోరీ చదివింది. అంటే సూర్యుడు లోపట రాశాను. తర్వాత ఆ స్టోరీ చదువుతూ సూర్యుడు వచ్చాడు. ఏంటండి ఇంత లేట్ వచ్చారు అంటే, నేను వరల్డ్ అంతా సన్లైట్ ఇవ్వాలి కదమ్మా, అందుకే లేట్ అయింది, నువ్వు నాకు చెప్పు అన్న. చాలా బాగుంది, మిమ్మల్ని కలవడానికి వచ్చాను, మీ వల్లే మా అందరికి ఎంత బాగా యూనో నేచర్, సో దీంట్లో నేచర్ కూడా వచ్చేసింది స్టోరీలో. సో అంతా అయిపోయాక థ్యాంక్స్ అమ్మా అని చెప్పి మళ్ళీ ఆయన స్టెప్స్ వేశారు. నాకు భూమికి రావాలి కదా మళ్ళీ, ఆ రోజుల్లో ప్లేన్ ఎక్కువ వెళ్ళలేదు మేము. సో సూర్యుడు స్టెప్స్ వేస్తే స్టెప్స్ దిగి వచ్చి కూర్చొని మళ్ళీ ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ అందరు వచ్చిన సూర్యుడిని కలిసామంటే ఆయన. సో అది మొత్తం బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నేచర్ వచ్చి నాతో మాట్లాడుతూ దాని లోపల పండుకునేసాం, స్టోరీ రాస్తూ. అలాంటి మంచి స్టోరీ నేను ఇప్పటి వరకు మళ్ళీ రాయలేదు. ఇప్పుడు సంక్రాంతి సమయంలో, సంక్రాంతి అంటే సూర్యుడు పండుగనే, ఎగ్జాక్ట్లీ. కాబట్టి సూర్యుడు అంటే మనసుకి, అంటే మనం జర్నీలో ఉన్నప్పుడు అంత క్రియేటివిటీ వస్తుంది.
లైఫ్ కూడా ఒక జర్నీ అంటే అంత క్రియేటివ్గా మనం లైఫ్ లీడ్ చేయొచ్చు అనేది దీన్ని బట్టి అర్థం అవుతుంది. అవును. యువర్ జర్నీ అండ్ మై జర్నీ. ఎస్. ఐ రెడ్ నంబర్ ఆఫ్ బుక్స్, ఐ డిజైన్డ్ నంబర్ ఆఫ్ మాడ్యూల్స్. బ్యూటిఫుల్. ఈవెన్ నేను ఎక్కడైనా ఒక మూవీ చూస్తున్నాను, మూవీలో ఉంటాం, అక్కడ ఏదైనా క్రియేటివ్ పాయింట్ టచ్ అయింది అనుకోండి, దెన్ మనకు ఫ్లాష్ వచ్చి వెంటనే టైప్ చేసి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాం మనం. ఇంకొక మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. సో యాజ్ అ క్లినికల్ సైకాలజిస్ట్ నాకు న్యూరలాజికల్ డిసార్డర్స్ ఉన్న పిల్లలు, ఆటిజం, ADHD, లేదంటే ఏమైనా బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు కూడా వస్తారు. సో ఒకరోజు ఒక ఫాదర్, మదర్, ఒక అబ్బాయి మధ్యలో మేడం అని చెప్పి ఇలా చేతులు ఫోల్డ్ చేసుకుని కూర్చున్నారు. అబ్బాయి ఇలా ఇలా అంటున్నాడు. పుష్ప నాకు తెలియదు కదా ఆ టైంలో. ఒక 8-year-old బాయ్ ఉంటాడు. నేను అన్నా నాప్కిన్ ఇవ్వండి, మీ అబ్బాయికి ఏమో తాకింది అన్నా. మేడం మీరు పుష్ప చూడలేదా అని అడిగారు. అసలు చూడలేదండి అంటే, మీరు అది చూడండి అని. అది చూసేదానికి ఇక రబ్ చేసుకోదానికి కనెక్షన్ ఏంటి అనుకున్నా. తర్వాత ఇంటికి వెళ్ళి పుష్ప చూసాక ఓ ఇదా అనుకున్నా, మేనరిజం. తర్వాత అసలు ఓ మై గాడ్, అసలు పేరెంట్స్ ఎంత కూల్ గా చెప్పారు. ఇన్స్టెడ్ ఆఫ్ టెలింగ్ ద బాయ్ అది సినిమా వరకే, డోంట్ మేక్ ఇట్ ఇంటూ యువర్ మేనరిజం అనేసి. సరే ఇది అయిపోయిందా, నా జర్నలిస్ట్ ఫ్రెండ్ కి స్టోరీ చెప్పా. అయ్యో చాలా సింపుల్ సొల్యూషన్ కదా అనింది. అసలు ఏమైంది అంటే, మహేష్ బాబు సినిమా చూపించాలండే ఇది ఆపేస్తాడు కదా అనింది. అసలు కదా ఇంకొక ప్రోగ్రామింగ్. సో దెన్ నాకు ఎక్కడ అంటే ఈ స్టోరీలో నాకు ఏం స్ట్రైక్ అయిందంటే, వి పికప్ బిహేవియర్స్ ఇన్స్టెంట్లీ వీఆర్ కాపింగ్. సో ఇఫ్ దిస్ ఈస్ నథింగ్ రాంగ్, నౌ ద 2 hands ఆల్సో, సో నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. బట్ అవేర్నెస్ తో మనం పికప్ చేస్తున్నామా, ఊరికే స్టైల్ గా ఇప్పుడు డాక్టర్ దగ్గర వచ్చి ఇది చేసేది ఏంటి అంటే ఏం జరుగుతోంది అక్కడ అబ్బాయి మైండ్ సెట్ లో? మామూలుగా స్టైల్ కోసం చేశాడా, అలవాట్లో చేశాడా, లేకుంటే నాకేం చెప్తావు నువ్వని చేశాడా, మనకు తెలీదు ఇన్సైడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్. కాబట్టి మనం పిల్లలకి స్పెషల్ గా నీతులు చెప్పే అవసరం లేదు, చక్కగా స్టోరీలు చెప్పొచ్చు. చక్కగా నాతో ఇలా అయింది, నీతో ఏమైంది అని అడుగుతూ దాన్ని డిస్కషన్ గా పెట్టొచ్చు. మేక్ ఇట్ అ జర్నీ అన్నప్పుడు, లైఫ్ ఇస్ అ జర్నీ, మేక్ ఇట్ జర్నీ నాట్ అ డెస్టినేషన్ అని మనం అనుకున్నప్పుడు, డిస్కషన్ ఆల్సో కెన్ బి లైక్ అ జర్నీ. అంటే ఇప్పుడు అలాంటి మేనరిజం ని పట్టుకున్న వాళ్ళు చాలా మంది యువత కూడా ఉంటారు. చిన్న ఏజ్ లో అది పడింది, మీ దగ్గరికి వచ్చారు కాబట్టి మీరు డిస్కస్ చేసి కరెక్షన్ చేయగలిగారు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన ఇష్యూ ఏంటి, అసలు మేనేజం ఎందుకు అలా డైవర్ట్ అయింది అనేది కదా అంతా. సరే మొత్తం మీద మార్పించాలంటే ఒక ప్రోగ్రామింగ్ ని ఇంకో ప్రోగ్రామింగ్ తో మార్చొచ్చు అట్ దట్ యంగ్ ఏజ్. కొంచెం అడల్ట్ ఏజ్ వచ్చాక ఎందుకు, నీకు ఏమి ఇష్టమైంది, దాన్ని ఎలా కనెక్ట్ చేసావు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ మైండ్, అవన్నీ మనం మెల్లగా మాట్లాడుకోవచ్చు. బట్ చిన్న పిల్లలకి ఈజీ టు ప్రోగ్రామ్ దెమ్. ఓకే, ఒక స్టోరీ ద్వారా చెప్పాలి, లేదా ఇంకో మూవీ చూడాలి. అంటే ఇంకొక మూవీ చూసే వరకు ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అది జోక్ అది. ఎనీహౌ దట్ ఈస్ ఆల్సో ట్రూ కదా. అది ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది, కొన్నాళ్ళు ఉంటుంది దాని ఇంపాక్ట్, ఆ వైబ్స్, లేదా వాడు స్టడీస్ లో సీరియస్ అయ్యి, ఇవన్నీ 5th క్లాస్ లోపు వరకు ఉంటాయి మనం చదివాంగా. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ లో ఇంకొక ఇంటెలిజెన్స్ యాక్టివేట్ అయినా అవన్నీ వెళ్ళిపోతాయి. రైట్, వండర్ఫుల్. ఇప్పుడు మరి ఈ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ కి అడ్డుపడే క్వాలిటీస్ ఏంటివి, డెవలప్ అయ్యే క్వాలిటీస్ ఏంటివి? ఇప్పుడు అడ్డుపడే క్వాలిటీస్ ని డిస్కస్ చేద్దాం మనం. లో సెల్ఫ్ ఎస్టీము, రైట్, అసలు డెస్టినీయే, ఇది చదవకపోతే నా లైఫ్ లేదు, ఈ పర్సన్ నా జీవితంలో లేకపోతే లైఫ్ లేదు అనే దాంట్లో ఉంటారు కదా. అది మరి దాని నుంచి బయటపడడం ఎట్లా, అసలు అలా ఎందుకు ఉంటారు? ఓకే, ఫస్ట్ స్టెప్ అండి మన ఎన్వైరన్మెంట్లో. ఇప్పుడు టీచర్ ప్రతిసారి నువ్వు చదువుకుంటే నువ్వు ఇంకా ఆవురా, నువ్వు చదువుకుంటే నీకు పెళ్లి చేసేస్తారు, నువ్వు రేపు అంట్లు తోమాలి, వంట చేయాలి, యూనో ఇలాంటివన్నీ అంటారు కదా. ఇవన్నీ అనేసరికి వాళ్ళ మైండ్లో ప్రోగ్రామింగ్ ఏమైపోతుందంటే దిస్ ఆర్ నథింగ్, ఇది లేకపోతే అంట్లు తోమే దాంట్లో ప్రాబ్లం ఏముంది అని ఆలోచన రాదు. కుకింగ్ చేస్తే ప్రాబ్లం ఏముంది, పెళ్లి చేసేస్తే ప్రాబ్లం ఏముంది, మంచిదే కదా, చదువుతూ ఇది కూడా చేసుకుంటాను కదా అని ఆలోచన రాదు. ఎందుకంటే ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్, మన పేరెంట్స్, మన టీచర్స్, మన రిలేటివ్స్, మన సరౌండింగ్, మన ఎన్వైరన్మెంట్లో అలాంటి మాటలు వాళ్ళు మాట్లాడినప్పుడు నెగిటివ్ ప్రోగ్రామింగ్ ఆల్రెడీ జరుగుతూ ఉంది.
కాబట్టి మన పిఎంసి లాంటి ప్రోగ్రామ్స్ వాళ్ళని ఏం చేస్తుందంటే డిమోటివేషన్ ఫ్రీగా ఇస్తున్నారు అందరు. మోటివేషన్ కోసం కొంచెం మంచి ప్రోగ్రామ్స్, మంచి బుక్స్. అందుకే మనం గురువుని ఫస్ట్ స్టెప్లో ఇస్తాం. గురువు, టీచర్స్, పేరెంట్స్ ఆర్డర్లో అలా వస్తారు. కాబట్టి మన బుక్స్, మన ఓన్ గోల్స్, మన ఓన్ విజన్ ఇన్ లైఫ్, ఆల్ దోస్ ఆర్ ఇంపార్టెంట్. ఇంకొక చిన్న స్టోరీ చెప్తాను. ఆల్ 2005లో స్పిరిట్ ఐఎన్సి అనేసి ఒక కంపెనీ రానా స్టార్ట్ చేశారు. రానా యాక్టర్ ఉన్నారు కదా, ఆయన స్టార్ట్ చేశారు. దాంట్లో నేను కూడా స్క్రిప్టింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. సో దాంట్లో ఒక నేషనల్ లెవెల్ చిల్డ్రన్స్ మూవీ చేస్తున్నామంటే వెరీ ఎక్సైటెడ్గా డాక్యుమెంటేషన్ అన్ని ప్రాసెస్లో నేను కూడా ఉన్నా. అసలు స్టోరీ విన్నప్పుడు ఎంత బాగుంది అనిపించిందంటే, బట్ అది రిలీజ్ అయ్యే వరకు నేను ఆ స్టోరీ ఎవరికి చెప్పలేను. రిలీజింగ్ రెడీ ఉందా? అయిపోయింది. నేషనల్ అవార్డు వచ్చింది ఆ సినిమాకి. బట్ కొన్ని ఇయర్స్ ఐ హాడ్ టు కీప్ ఇన్ మై స్టమక్. రిలీజ్ అయింది కదా, రిలీజ్ అయింది చెప్పొచ్చు. అందరికి తెలిసిపోయినాక ఇంకా యూట్యూబ్ లో రిలీజ్ అయి ఉన్నది ఏదైనా మాట్లాడు. యూట్యూబ్ లో లేదు అన్నప్పుడే అది. సో మూవీ తీసే ముందు నా క్యూరియాసిటీ గురించి చెప్తున్నాను మీకు. రాము బెల్లీ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్ అప్పుడు పెట్టిన మూవీ పేరు. ఇప్పుడు కొంచెం మారినట్టుంది. సో ఒక చిన్న అబ్బాయి స్ట్రీట్ లో స్వీపర్ చేసి చిన్న చిన్న పనులన్నీ చేస్తూ రాత్రి ఇంటికి వెళ్ళి, ఇల్లు కూడా కాదు, స్లమ్ లో ఒక చిన్న హట్, సో దాంట్లో వెళ్ళి చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మలు పొట్టలో తీసి దాంట్లో కాటన్ అవన్నీ ఉంటాయి కదా, దాంట్లో ఫుల్ డే ఎర్నింగ్స్ దాంట్లో వెళ్ళి సేవ్ చేస్తుండే. అవునా, ఏముంది దీంట్లో కొత్త కాన్సెప్ట్ అనిపించింది. అంతే కదా, దాస్తున్నాడు, రేపు దేనికో దాచుకుంటున్నాడు, అంతే కదా. దట్ హీ సేవింగ్ దట్ మనీ టు స్టడీ. హీ వాంట్స్ టు స్టడీ. సరే, ఇక్కడి వరకు కూడా బాగుంది. దీంట్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, పిల్లలు కదా, ఈ సినిమా పిల్లల మూవీ కదా. సో ఈ పపెట్స్ రాత్రి లేస్తాయి. లేచి అరే రాముకు చదువుకోవాలని ఉంది, మనం ఏం చేయగలుగుతాం రాము కోసం. సో దిస్ ఇస్ ద మ్యాజికల్ ఎలిమెంట్ ఆఫ్ ద మూవీ. అండ్ ఇట్ వన్ నేషనల్ అవార్డ్. ప్రకాష్, జీవి ప్రకాష్, రాఘవేంద్రరావు సార్ వాళ్ళ అబ్బాయి రాసిన స్టోరీ. నాకు గుర్తున్నది ఇంతవరకే, బట్ ఇట్స్ సచ్ అ హార్ట్ టచింగ్ స్టోరీ. చూడాలి, అందరు చూడాలి. ఇంగ్లీష్ ఆర్ తెలుగు? ఐ థింక్ ఇట్స్ హిందీ, తెలుగు మూవీ అనుకుంటా. సో ఇట్ వన్ నేషనల్ చిల్డ్రన్స్ అవార్డ్. సినిమా పేరు అప్పుడులో పెట్టిన పేరు రాము బెల్లీ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్. ఇప్పుడు మనం ఒకసారి అది కొట్టినా అదే వచ్చేస్తుంది, నేషనల్ అవార్డ్ ఫిల్మ్ అని పెట్టిన పేరు వచ్చేస్తుంది. సో ఐ వాస్ సో హ్యాపీ టు సీ ద మూవీ. సో ఏంటి ఇందులో ఎసెన్స్ ఏంటి? ఎసెన్స్ ఏంటంటే, వన్ ఇస్ వీఆర్ టచింగ్ అబౌట్ హౌ ద చైల్డ్ వాంట్స్ టు స్టడీ అండ్ హిస్ జర్నీ టువర్డ్స్ ఎడ్యుకేషన్, అండ్ హౌ magical moments will happen in your life if you want to achieve something in life. అంటే ఇంటెన్షన్ క్లియర్ గా ఉండి, ఆ ఇంటెన్షన్ కోసం వర్క్ చేసినప్పుడు ఆ ఇంటెన్షన్ ఎలాగైనా మనకు సపోర్ట్ చేస్తుంది. యూనివర్స్ విల్ సపోర్ట్. ఇక్కడ పిల్లలకు కాబట్టి పపెట్స్ రూపంలో చూపించాం. అడల్ట్స్ అయితే మనం సింక్రానిసిటీస్ వైపులో చూస్తాం. మనం ఏమో అనుకున్నాం, నెక్స్ట్ డే కలవడం, నెక్స్ట్ డే ఇంకొకరు కలవడం, లేకపోతే ఒక బుక్ కనబడడం, ఒక హోర్డింగ్ లో ఏదైనా ఒక ఎలిమెంట్ కనబడడం, సిరీస్ ఆఫ్ నంబర్స్ కనబడడం, ఇలా మనం ఇవి డికోడ్ చేస్తుంటాం. వావ్, ఇట్స్ వండర్ఫుల్. సో అంటే ఏంటి, ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది జర్నీగా తీసుకోవాలి. బట్ కాన్సన్ట్రేటెడ్ జర్నీగా. ఓకే. అంటే ఇప్పుడు మనము బెంగళూరు వెళ్ళాలనుకున్నప్పుడు బెంగళూరు టికెట్ తీసుకొని జర్నీ చేస్తాం. సో ఆ గోల్ ఉండాలి, డెస్టినేషన్ ఉండాలి, గోల్ ఉండాలి, బట్ జర్నీని మిస్ అవ్వకూడదు. అది జర్నీలో పండుకోకూడదు, అది జర్నీని ఎంజాయ్ చేయాలి. అప్పుడే ఇప్పుడు ఎండ్ రిజల్ట్ కొద్దిసేపే ఉంటది. ఇప్పుడు చేరుకున్న తర్వాత ఏముంటది, దిగేసి డెస్టినీ అక్కడికి వెళ్ళిపోతాం. రైట్, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, వారి క్వశ్చన్ విని ఆన్సర్ చేసి మళ్ళీ డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్కారం. నమస్కారం. నమస్తే రామస్వామి. ఎస్ అండి, మీ పేరు ఎక్కడి నుంచి? ఏమండి? రామస్వామి. అవునండి, రామస్వామి మాట్లాడుతున్నారు. నమస్తే. నమస్తే నాయనా. నమస్తే, మీరు ఎక్కడి నుంచి, మీ పేరేంటి? పత్రిజీ అనేది ఆయన పేరు కదా.
అవును కదా? ఆయన పేరు పత్రిజీ అనేది. బ్రహ్మహత్య అంటే ఏంటి స్వామి? బ్రహ్మర్షి అంటే ఏంటా? ఓకే, తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? ఆ? మీ పేరేంటి? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కడప జిల్లా ముద్దులూరు మండలం చిట్టయ్య. చిట్టయ్య. ఇప్పుడు మీరు చిట్టయ్య. మీరు ఏం చేస్తున్నారు? మీ పత్రిజీ గురించి. అనేది ఆయన పేరు అనుకున్నా. ఓకే, బ్రహ్మర్షి అంటే ఏంది ఆయన? అది తెలుసుకుందాము. ఇంకా మీకేమైనా మీ జీవితానికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయా? సరే సరే, జీవితానికి వద్దులే, నువ్వు ఉన్నావా? నేనుంటే చాలా. ఓ మై గాడ్. సరే అండి, తెలుసుకుందాం మరి. కెన్ యూ డిఫైన్ దట్ బ్రహ్మర్షి? సో ధ్యానంలో ధ్యాన స్థితులండి. 40 రోజులు ధ్యానం చేస్తే ధ్యాని అంటారు. 41 రోజులు. ఆ తర్వాత ఋషి అవుతాం. అక్కడి నుంచి 41 రోజులు. ఆ తర్వాత మహర్షి అంటారు. ఆ తర్వాత రాజర్షి. ఆ తర్వాత వచ్చేది బ్రహ్మర్షి స్థితి. అంటే అంతా నేనే, నేనే అంతా అని తెలుసుకున్న అత్యుత్తమమైన స్థితి అన్నమాట. అది పేరు కాదు. వారికి ధ్యానం అంటే మన సంస్థను ప్రారంభించిన తర్వాత మన వాళ్ళే ధ్యానులందరూ గమనించి వారికి ధ్యానంలో వచ్చిన సందేశంతో వారికి ఆ అవార్డు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో నేనుంటే చాలు అన్నారు. అంటే ఈ ప్రోగ్రామ్స్ ఉంటే చాలని మీ ఉద్దేశం, నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఓకే. స్టెప్ 1 ఏంటి సెలబ్రేషన్కి? లైఫ్ ఈజ్ ఏ డెస్టినీ కాదు, లైఫ్ ఈజ్ ఏ జర్నీ. రైట్. నెక్స్ట్ సెట్టింగ్ రియలిస్టిక్ గోల్స్. సో ఫస్ట్ మనకు కొన్ని గోల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను మీకు చెప్పిన స్టోరీ ప్రకారంగా సన్కి వెళ్ళకుండా అక్కడ అలాంటిది ఏదైనా గోల్ ఉంటే రాసుకోవాలి. రియలిస్టిక్, ఇమాజినేటివ్ కాదు. అంటే నేను అచీవ్ చేయగలుగుతానా లేదా అది సెకండరీ. ఫస్ట్ నా డ్రీమ్స్ ఏంటి అవన్నీ రాసుకోవాలి. వాట్ ఆర్ మై డ్రీమ్స్, వాట్ డూ ఐ వాంట్ టు అచీవ్, అవన్నీ డ్రీమ్స్ అన్ని కలలు మనకు కావాల్సిన లైఫ్ లో ఒక లెవెల్కి వెళ్దాం సాధించాలనుకున్నవి, కావాలనుకున్నవి అవి రాసుకున్నాక దాంట్లో ఏది నాకు ప్రయారిటీ 1 to 5 అనుకుందాం. నాకు ఏది ఎక్కువ అనిపిస్తా ఉంది, ఏది తక్కువ అనిపిస్తుంది. సో దాన్ని ప్రయారిటీగా దేనికి ఎక్కువ పాయింట్స్ ఇచ్చాను, 1 ఇచ్చానా 5 ఇచ్చానా, అలా దాన్ని బట్టి పాయింట్స్ చెప్పి దాన్ని రియలిస్టిక్గా. తర్వాత ప్రతి డెస్టినేషన్కి మధ్యలో చిన్న చిన్న స్టెప్స్, అంటే చిన్న చిన్న గోల్స్. మనం దేన్ని రియలిస్టిక్గా ఉంటున్నామా, స్మార్ట్ గోల్స్ అంటాం దీన్ని. మనం స్పెసిఫిక్గా ఒకటి చూస్ చేసుకోవాలి, దాన్ని మళ్ళీ రియలిస్టిక్గా చూసుకోవాలి. అది మనం కౌంట్ చేయగలాలి, దానికి టైం లిమిట్ ఇవ్వాలి. ఈ టైం లోపల ఇప్పుడు 10th క్లాస్ ఉంది, నేను 10 yearsలో రీచ్ అవుతాను అనుకున్నాను అనుకోండి, అది లైఫ్ వేస్ట్ చేసుకున్నట్టు. నెక్స్ట్ 1 yearలో నా 10th క్లాస్ ఉంది అంటే నేను 10th క్లాస్ అచీవ్ చేయాలంటే ఇప్పుడు ఏంటి చిన్న చిన్న గోల్స్ ఏం పెట్టుకోవాలి. నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నా, 10th 3 years అయినా పాస్ అవుదాం అనుకుంటున్నా. 9th క్లాస్ అబ్బాయి నేను 10th 3 years అయినా పాస్ అయ్యి ఐఏఎస్ 50 yearsకి పాస్ అవుతానంటే కాదు, దానికి 35 ఏజ్ లిమిట్ ఉంది. కాబట్టి రియలిస్టిక్గా ఏంటి, వాట్ ఆర్ ద రియలిస్టిక్ మెజర్స్ టు బి టేకన్. సో ఇవన్నీ చూసుకుంటూ వెనుక వైపు మనం వాక్ చేస్తే మనం ఈరోజు ఏం చేయాలి, ఈరోజు ఒక 5 hours చదువుకోవాలనుకుందాం. అంటే మళ్ళీ చదువుకునేదండి, ఇప్పుడు జర్నీ అన్నారు, ఎంజాయ్ చేయమన్నారు, డెస్టినేషన్ అనుకోద్దన్నారు, బట్ మళ్ళీ ఇప్పుడు 5 hours చదువుకోమంటున్నారు. ఎందుకంటే అది మన రియలిస్టిక్ గోల్లో పాటు. 7 o'clock లేసే వాళ్ళు 4 o'clock లేస్తే ఎంత డిఫరెన్స్ అవుతుంది. 7కి లేసే వాళ్ళు మార్నింగ్ 7కి లేవకుండా 6కి లేస్తే ఒక 1 hour ఎక్స్ట్రా వస్తుంది. ఏం చేయగలుగుతాం మనం దాంతో? అలా మనం రివర్స్గా మొత్తం టైం టేబుల్ ఫిక్స్ చేసుకుంటే 5 hours చదువుకుంటుంటే 5 hours ఎంజాయ్ చేసే టైం కూడా తీయొచ్చు దాని నుంచి. ప్లస్ చాలా మంది వింటానండి, ఒక్క మంచి జాబ్ వస్తే చాలు మ్యామ్, తర్వాత నేను ఎంజాయ్ చేసుకుంటాను. అసలు జాబే మీకు ఇష్టమైన జాబ్ ఎందుకు తీసుకోలేరు అంటే, అలా కాదు మ్యామ్, జాబే అదే నేను అన్న ఉండే 8 hours మీ జాబ్ చేస్తున్నారు, ఉండే 4 hours దాంట్లో ట్రావెల్ చేస్తున్నారు. ఎంజాయ్ ఎప్పుడంటే ఆ 1 hour మ్యామ్ వచ్చే శాలరీతో 1 hour అది ఎంజాయ్ చేయగలుగుతాం కదా. సో మేము ఎక్కడ వర్క్ చేస్తామంటే వాళ్ళతో ఆ 8 hours కూడా ఎంజాయ్ చేసేటట్టు ఎలాంటి జాబ్ కావాలి అలా చూసుకుంటూ దానికి గోల్స్ రీచ్ అవుతూ. సో స్టూడెంట్ ఉన్నా స్టూడెంట్ లైఫ్ తర్వాత కూడా స్టోరీ సేమ్, వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది. హార్డ్ వర్క్ చేస్తేనే ఎంజాయ్ చేయొచ్చు.
ఎంజాయ్ చేస్తూ హార్డ్ వర్క్ ఎలా చేయాలి అనేసి ఆ స్టెప్స్ మనకు చిన్నప్పటి నుంచి ఎవరు స్పెసిఫిక్గా నేర్పిలేదు. ఎస్, ఎంజాయ్ అనే పదం అన్నీ అయిపోయిన తర్వాత చదువుటప్పుడు కాదు, జాబ్ చేసేటప్పుడు కాదు అని చెప్పబడ్డది. అవును, కష్టపడి చదువు, కష్టపడి జబ్బు సంపాదించు అనేది చెప్పారు తప్ప ఆనందంగా చదువు, ఆనందంగా ఇష్టపడుతూ చదువు అని చెప్పలే. అవును. రైట్, ఓకే. సో మొత్తం మీద ఆ గోల్స్ని, కళలు ఏమేమి ఉన్నాయో ముందు రాయాలి లిస్ట్. ఏం కావాలి జీవితంలో, దాంట్లో టాప్ ప్రయారిటీ ఏంటి లిస్ట్లో, దాంట్లో రియలిస్టిక్గా ఏంటివి. అవును. వావ్. దాన్ని వెనక్కి వచ్చి టైమింగ్స్, ఎంత టైం కేటాయించాలి, సాధించే దాన్ని బట్టి ఆ టైం కేటాయించాలి. అవును. ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క డ్యూరేషన్ ఆఫ్ షూట్స్ పడుతుంది కదా. ఒక సినిమా 3 ఏళ్ళు 4 ఏళ్ళు కూడా పడింది, ఇంకో సినిమా జస్ట్ 30 daysలో కూడా అయిపోయేటివి ఉంటాయి. అవును. రైట్. అంటే మీ జీవితం యొక్క ప్రయాణాన్ని, అంటే మీ చివరిలో ఏం కావాలి అనే దాన్ని బట్టి మీ జర్నీ ఉంటుంది. వండర్ఫుల్, సూపర్. రియలిస్టిక్ గోల్ అనేది సెకండ్ పాయింట్. నెక్స్ట్ నా థర్డ్ పాయింట్, మనం బుద్ధ లైఫ్ నుంచి ఏం నేర్చుకోవచ్చు? పర్సిస్టెన్స్, పేషెన్స్, కంపాషన్. బట్ ఇవన్నీ ఆయనకు స్టార్టింగ్ నుంచి వచ్చాయా? లేదు. ఫస్ట్ హీఈస్ బార్న్ ఇన్ అ రిచ్ ఫ్యామిలీ, ఒక పెద్ద రిచ్ ఫ్యామిలీలో పుట్టారు ఆయన, అంటే కింగ్, ప్రిన్స్ అయిన. మెల్లమెల్లగా ఆయన నేర్చుకుంటా పోయారు. ప్రావర్టీని చూశారు, డెత్ని చూశారు, మనిషి ఓల్డ్ అవుతాడని చూశాడు. యూనో, బార్న్ టు డెత్ హీ హస్ సీన్ పీపుల్ సఫరింగ్. అంటే సఫరింగ్ అంటే కుళ్ళిపోతున్నట్టు, లోపల నుంచి బాధపడుతున్నట్టు, ఏడుపు. అసలు లైఫ్ని జర్నీగా చూడలేదు ఆయన. వెరీ సాడ్ అండ్ బ్యాడ్ అండ్ వెరీ బ్యాడ్ జర్నీగా చూశారు ఆయన. అప్పుడు ఆయన చూసారు, అసలు నేను ఇక్కడ లైఫ్ డిఫరెంట్ ఉంది, బయట చూడడానికి లైఫ్ డిఫరెంట్ ఉంది, అసలు లైఫ్ అంటే ఏంటి. సో ఆయన జర్నీ, అదే కింగ్ గా తన ప్రిన్స్ గా తను చూస్తున్న లైఫ్ వేరు, బయట జరుగుతున్నది వేరు. అసలు ఏది జీవితం అని అర్థం అవ్వలేదు ఆయన. ఎస్. తర్వాత ఆయన బయటకు వెళ్ళి ఆయన సెల్ఫ్ డిస్కవరీలో, సెల్ఫ్ పర్సివరెన్స్లో, ఇదే జన్మ కాదు కదా, ఎన్నో జన్మలు చేస్తేనే ప్రతి మనిషికి థాట్ రావు కదా, ఆయనకి ఆ టైంలో వచ్చింది. కాబట్టి ఆయన ఎన్లైట్మెంట్ జర్నీ చూస్తే, ఆ జర్నీ లేకుండా డైరెక్ట్గా పుట్టి ఆయన ఎన్లైట్మెంట్ పుట్టుంటే అది జర్నీ కాదు. రైట్. ఒక ప్రిన్స్గా ఉండి, అంటే పావర్టీ అంటే ఏంటో, అంటే పేదరికము, చావు, రోగము అంటే తెలియకుండా పెంచబడిన వ్యక్తి ఇవన్నీ తెలుసుకోవడానికి బయటకు వచ్చి తెలుసుకొని కనుక్కొని మళ్ళీ అందరికి అందించడం, ఈ జర్నీ. అండ్ జర్నీ అప్పుడు స్టార్ట్ అయిందా, అందించే టైప్ స్టార్ట్ అయిందా, ఎవరికి తెలుసు. యాక్చువల్గా చెప్పాలంటే తను ఎప్పుడైతే తను తెలియనివి చూశాడో అప్పుడు బిగిన్ అయింది జర్నీ నిజానికి. సో మన స్టోరీ లైన్ ని కొంచెం మారుస్తే, లైఫ్ ఇస్ అ జర్నీ, నాట్ అ డెస్టినేషన్. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం మనం. ఇప్పుడు లైఫ్ ఇస్ అ జర్నీ విత్ న్యూ డెస్టినేషన్స్, ఆల్వేస్ విత్ న్యూ డెస్టినేషన్. వావ్, ఇది నెక్స్ట్ లెవెల్ పాయింట్. 3.0 ఇది. రైట్. ఎట్లా న్యూ డెస్టినేషన్, మళ్ళీ ఎలాగా? ఇప్పుడు ఎన్లైట్మెంట్ కోసం చూసారు ఆయన. ఎన్లైట్మెంట్ అయిపోయాక అట్లా కూర్చొనేసి ధ్యానంలో వెళ్ళిపోయి, he didn't leave his journey, right? He came up with a new journey of spreading the word, that అందరికి స్ప్రెడ్ అవ్వాలి, అందరికి తెలవాలి, అందరికి నేను పంచాలి. అక్కడ నుంచి ఆయన న్యూ డెస్టినేషన్ స్టార్ట్ అయింది. అండ్ దట్ న్యూ డెస్టినేషన్ హ్యాడ్ నో ఎండ్. మళ్ళీ అక్కడ జర్నీ, డెస్టినేషన్ స్ప్రెడ్ చేయడం, అంతేగాని మళ్ళీ అది జర్నీ. అవును. 80 years జర్నీ, 40 years తిరిగారు. 40 years he has spread. And we are still spreading his word. We are still spreading his knowledge. Wow, it's a wonderful learning. Celebration of life లో అంటే ఇప్పుడు మనం ఇలా తీసుకోవచ్చు, చైల్డ్హుడ్లో హ్యాపీ జాయ్ఫుల్ ఈవెంట్స్ ఉంటాయి. కొద్దిగా టీనేజ్ స్టార్ట్ అయిన తర్వాత అసలు సిసలి స్టార్ట్ అవుతాయి. తర్వాత హై స్కూల్ తర్వాత కాలేజ్, డిగ్రీ వరకు హ్యాపీ జాయ్ఫుల్ ఉంటుంది. అసలు డిగ్రీ చదువుతున్న వరకు కూడా హ్యాపీగానే ఉంటది. చదువుతున్నాము మన టైంలో చదువుతున్నాము, ఏం చేస్తున్నా అంటే మా అమ్మాయి అబ్బాయి డిగ్రీ చదువుతుంది, అయిపోయిన తర్వాత ఉంటుంది అసలు సినిమా, అక్కడ జర్నీ స్టార్ట్ అవుతుంది. అప్పుడులో ఇప్పుడు పుట్టే ముందే అడ్మిషన్ ప్రాసెస్, అక్కడనే బిగిన్ అయింది జర్నీ. పేరెంట్స్కే జర్నీ స్టార్ట్ అయింది.
ఇప్పుడు డెస్టినేషన్ పేరెంట్ అయి పిల్లలకి ఇస్తున్నారా, లేకపోతే పిల్లలకి ఇన్బార్న్ డెస్టినీ ప్రోగ్రామ్ చేయబడిందా? ఫస్ట్ అయితే మనకు ఎలా జరుగుతుంది ఐడియా లేదు, బట్ మనం పిల్లల్ని చూస్తేనే తెలిసిపోతుంది అది వాళ్ళ డ్రీమ్సా, వాళ్ళ పేరెంట్స్ డ్రీమ్సా, లేదంటే వాళ్ళ పేరెంట్స్ డ్రీమ్సా. కాబట్టి మనం ఆల్వేస్ పిల్లలకి కొంచెం ఎలా చెప్పాలంటే, అంటే యాజ్ పేరెంట్స్ అండ్ టీచర్స్ ఐఎమ్ సేయింగ్, వీ షుడ్ ఆల్వేస్ ఆస్క్ ద చైల్డ్ హూ ఇన్స్పైర్స్ యూ. మహాత్మా గాంధీ నేను మా పాపని కలిపిలేదు, బుద్ధుడిని మా పాపని కలిపిలేదు. సో కలిపిలేనప్పుడు ఎలా ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తాం? Show them new things, show them who are the top people in the country, show them the presidents, make them listen to the speeches of Vivekananda, make them listen to Buddha stories, make them listen to అమర్ చిత్రకథలో ఉన్న స్టోరీస్ ఉంటాయి. మన కింగ్స్ ఇప్పుడు కీర్తి హిస్టరీ అనేసి నేను అమ్మాయిని చాలా ఫాలో అవుతాను. కీర్తి హిస్టరీ ఎందుకంటే స్కూల్లో ఇంట్రెస్ట్ లేని హిస్టరీ ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది అమ్మాయిది విని. వింటూ సడన్ గా చూసాను మోదీ హ్యాస్ గివెన్, అవర్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ హ్యాస్ గివెన్ 3 awards only and she is one of them. Wow. So I was so happy that I was following somebody as lovely as her. So she ఆమె హిస్టరీలో ఉన్న పాయింట్స్ మనకు తెలియలేని పాయింట్స్ అందగిస్తూ ఉంటుంది. వావ్, ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ పాయింట్. అసలు పిల్లలకి ఎవరినో చూపించడం కాకుండా వాళ్ళ సక్సెస్ స్టోరీస్ని తెలియజేయాలి. అంతే, ఇవన్నీ పిల్లలకి చెప్పాలి. ఓకే, బాగుంది. డైరెక్ట్ యూత్ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ని సెలబ్రేట్ చేస్తూ నేటి యువత, డిగ్రీలు పీజీలు చదువుతున్న యువత, ప్లస్ జాబ్ చేస్తున్న యువత, ఆల్రెడీ సెటిల్ అయిన యువత, ఈ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ కోసం ఏం చేయాలి ఫైనల్గా చెప్పండి. సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్కి యువత ఏం చేయాలంటే దే షుడ్ అండర్స్టాండ్ దేర్ పవర్, దే షుడ్ అండర్స్టాండ్ యూత్ ఇస్ ద పవర్ ఆఫ్ ద నేషన్. మనం చిన్నప్పుడు ఎస్ఏ రైటింగ్ లో రాసినవి వాళ్ళకి లోపటి నుంచి అనిపించాలి. ఇప్పుడు నేను అనుకున్నాను అనుకోండి, అబ్బా 40 అయిపోయాను, ఏముంది లైఫ్ లో అచీవ్ చేయడానికి, చక్కగా నా హెల్త్ ప్రాబ్లమ్స్ చూసుకుంటూ నెక్స్ట్ చూసుకుంటూ యూనో వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాను అనుకోండి, నా మైండ్ లో ఉన్న యూత్ అక్కడే ఆగిపోతుంది. ఓకే, సో యూత్ ఇస్ నాట్ ఓన్లీ ఇన్ ఏజ్, యూత్ ఇస్ ఆల్సో ఇన్ యువర్ మైండ్. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, ఆయన అనుకున్నారా నేను పిఎం అవుతాను సీఎం అవుతాను అనుకున్నారా? లేదు. బట్ హీ కెప్ట్ ఆన్ వర్కింగ్ ఆన్ హిస్ జర్నీ విచ్ మేడ్ హిమ్ అ సీఎం అండ్ అ పిఎం ఆఫ్ అవర్ కంట్రీ. ఇప్పుడు కూడా యువత లాగానే నడుస్తున్నారు. అవును, యువత లాగే వర్క్ చేస్తున్నారు. ద వే ఆఫ్ వర్కింగ్ యూత్ కన్నా ఎక్కువ వర్క్ చేస్తున్నారు. యూ నీడ్ నాట్ డూ ఇట్ యాక్చువల్లీ. ఐ ఆల్సో వాంట్ టు షేర్ వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ హియర్. మిమ్మల్ని ఆల్మోస్ట్ 35 years బ్యాక్ కలిసాను. మీరు అప్పుడు నాకు ఇచ్చిన రెస్పెక్ట్ ఇప్పుడు కూడా అదే రెస్పెక్ట్ ఇస్తారు మీరు నాకు. అంటే చిన్న పాపగా చూసిన రెస్పెక్ట్ మీరు ఇప్పుడు కూడా ఇస్తున్నారు. అంటే నాలో ఏమైనా చేంజెస్ వచ్చినాయా, మీలో ఏమైనా చేంజెస్ వచ్చినాయా? అంటే మనం ఒక చిన్న పాపని ఒక ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ కంట్రీ లాగా చూస్తే పేరెంట్స్ తిట్టగలుగుతారా? అమ్మో నేను కాబోయే ప్రెసిడెంట్ ని తిడుతున్నాను, బాగా మాట్లాడాలి. ఇప్పుడు మనము పిల్లల్ని యూత్ గురించే పిల్లల్ని మర్చిపోండి, నెక్స్ట్ లెవెల్ అన్నారు కదా 3.0. సో యూత్ ని మనము కాబోయే ప్రెసిడెంట్, కాబోయే సీఎం, కాబోయే మినిస్టర్ కూడా కాకుండా కాబోయే పిఎం లాగా, కాబోయే అబ్దుల్ కలాం లాగా చూడగలితే డోంట్ యూ థింక్ వాళ్ళు కూడా వాళ్ళని అలాగే చూసుకొని వాళ్ళు రీచ్ అవుతారు వాళ్ళ గోల్స్ ని? వావ్, ఇట్స్ ఎ గ్రేట్ పాయింట్. వా, ఇది మనం జేసీఐలో నేర్చుకున్నాం. జూనియర్ జేసీగా జాయిన్ అయిన పూజ కూడా ఇవాళ క్లినికల్ సైకాలజిస్ట్ కూడా అంతే రెస్పెక్ట్తో. అప్పుడు యాజ్ ఏ యంగ్ ట్రైనర్ కదా, అప్పుడు చిన్నప్పుడే ట్రైనర్ అవ్వచ్చు అనేది యు ఆర్ ద రోల్ మోడల్ ఆ బ్యాచ్లో అప్పుడు 18కి. వా, జేసీఐ న్యూ డైమెన్షన్. యు ఆర్ ద ప్రోడక్ట్ ఆఫ్ న్యూ డైమెన్షన్, షోయింగ్ డైమెన్షన్ టు ఎవ్రీవన్. వండర్ఫుల్. Finally, your message to youth. Finally, my message to youth is never miss the youth in yourself, and always remember that your parents were also young ones. They also had their dreams. Your grandparents were also young ones physically, and they also had their dreams. And whatever they tell you is a mirror for you. అంటే ప్రతి విషయం మనం ఎక్కడ చూసినా నెగిటివిటీ ఉన్నా పాజిటివ్ ఉన్నా అది మనకు మిర్రర్. అది ఫ్రీ కోచింగ్, ఫ్రీ కౌన్సిలింగ్, ఫ్రీ గైడెన్స్. ఇప్పుడు ఎవరైనా కింద పడితే ఎలా లేవాలని మనం నేర్పిస్తున్నప్పుడే మనం లేస్తాం.
అరే వాడు కింద పడిపోయాడు మనకేంటి అని అనుకుంటే రేపు మనం కూడా కింద పడిపోయి మనకి బయటకు ఎలా రావాలి తెలియదు. బయటకు ఎలా రావాలి తెలియదు అన్నప్పుడు అభిమన్యుడు లాగా ఓన్లీ లోపలికి వెళ్ళడమే తెలుసుకున్నాడు, మిగతాది వినలేదు. కాబట్టి దీస్ ఆర్ అవర్ ఐస్ అండ్ ఇయర్స్. మనం బయట చూసేదే మనల్ని గ్రో చేస్తుంది, మనల్ని పడేస్తుంది. మనం దాన్ని ఎలా చూస్తాం? మీరు ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ అన్నారు. సో ఆ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ మనదా, వేరే వాళ్ళు ఇచ్చిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్పెక్స్ నాదా? ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఒక స్పెక్స్ లాంటిది. అది నా ఆలోచననా వేరే వాళ్ళ ఆలోచననా? సరే, నా ఆలోచన అంటే ఓకే, దాన్ని అవసరమా అని నేను తీయగలుగుతానా? తీసి కొత్తది ఏం పెట్టగలుగుతాం? ఎవరు చెప్పారు మీకు బ్లాక్ స్పెక్స్ వేసుకోవాలని? బ్లూ కూడా వేసుకోవచ్చు, గ్రీన్ కూడా నాకు ఇష్టమైన స్పెక్స్ నేను వేసుకుంటా. హెల్ప్ మీ రీచ్ మై గోల్. అందరూ బ్లాకే వాడుతున్నారని నేను బ్లాక్ వాడడం. ఇందాక అబ్బాయి వచ్చింది మళ్ళీ టాపిక్. వాడు వేరే వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నాడు, సినిమాలో చూసింది. దానికి మనం అంటే రీప్లే చేసి యువత కూడా ఒకరిని రీప్లే చేయడమో లేదా ఇమిటేట్ చేయడమో కాకుండా వాళ్ళని వాళ్ళు చూసుకోవాలి. ఇట్స్ అన్ అల్టిమేట్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్. ఎస్ మై డియర్ యూత్, స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, విన్నాం కదా సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. మనం పండగల్ని సెలబ్రేట్ చేస్తున్నాం, న్యూ ఇయర్ రోజే సెలబ్రేట్ చేస్తున్నాం. లైఫ్ని సెలబ్రేట్ చేయాలి అంటే జీవితం ఒక గమ్యం కాదు, ఒక ప్రయాణం. నిత్యం ప్రయాణం చేస్తూనే ఉంటాం అనేది గుర్తుపెట్టుకోవాలి. 2, రియలిస్టిక్ గోల్స్. మీ కళలన్నీ రాసుకొని అందులో మీరు రియలిస్టిక్గా సాధించాల్సినవి చూసుకోవడం. 3వది, మీరు మీ ఆలోచన కానీ మీ వేస్ అండ్ వ్యూస్ కానీ వేరే వాళ్ళవి మీరు ఇమిటేట్ చేస్తున్నారా, కాపీ క్యాట్గా ఉన్నారా, మీ ఓన్గా లోపల నుంచి వచ్చిందా చెక్ చేసుకుంటే యూ విల్ సెలబ్రేట్ యువర్ లైఫ్. సో అందరూ యువత అంతా కూడా సెలబ్రేట్ చేసుకోవాలని, మీ పవర్ని మీరు తెలుసుకోవాలని, ఎవరిని ఇమిటేట్ చేయొద్దని కోరుకుంటూ, మీకు ఏ టాపిక్ కావాలో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈరోజు మీకు ఇందులో నచ్చిన టాపిక్ని కూడా మెన్షన్ చేయాలని కోరుకుంటూ, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి. పూజా మేడం విల్ గివ్ యూ ద ఆన్సర్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.